హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మన ఛానల్ పేరు వచ్చేసి మధు లక్ష్మి బ్లాస్ అండి. నేను ఇది ఈడో వచ్చేసి ఆదివారం పొద్దున తీసానండి. ఆదివారం పొద్దున టిఫిన్కి వచ్చేసి నేను దోశకి వేసాను. ఇక్కడ వచ్చేసి ఇంకా దోశలోకి బుడ్డల పప్పులు చట్నీ చేస్తున్నాను. బుడ్డపప్పుల చట్నీ ఎర్రగడ్డ కారం చేశానండి. భలే బాగున్నాయిలేండి దోశలు. ఇక్కడ వచ్చేసి ఇంకా బుడ్డపప్పులు వేయించుకుంటున్నాను. ఇంకొక పొయ్యి మీద బుడ్డపప్పులు వేయించుకుంటున్నాను. ఇంకొక పొయ్యి మీద నేను ఇంకా పచ్చిమిరకాయలు, టమాటా పండ్లు, ఉల్లిగడ్డలు అన్నీ తరిగి పెట్టానండి. ఇంకా అవి కూడా వేయించుకోవాలని ఇంకా చూస్తున్నాను. అంత చూడండి బాండి పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకొక పొయ్యి మీద 2 పనులు అయిపోతాయండి. ఒక దిక్కు టమాటా పండ్లు, పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డలు మగ్గిపోతాయి. ఒక దిక్కు బుడ్డపప్పులు వేయించుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుని తర్వాత అది బాగా హీట్ ఎక్కినాక ఇంకా పచ్చిమిరకాయలు, టమాటా పండ్లు, ఇంకా ఉల్లిగడ్డలు తరిగి పెట్టా కదండి, ఇంకా అవి కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి అదే చూడండి అన్నీ వేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మా ఇంటి పక్కన ఉన్న పాప వచ్చిందండి. ఆ పాప తీస్తుంది. ఇక్కడ వచ్చేసి ఆ పాపనే మాట్లాడుతుంటే నేను మాట్లాడుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఆ పాపనే ఇంకా ఆంటీ దోశ నేను తింటానంటే వచ్చింది అని ఇంకా దోశ వేసి ఇచ్చినాను. ఆ పాపకు కారం దోశ అంటే నాకు ఇష్టం అంటే ఇంకా వేసి ఇచ్చింటిని, తినింది. సండే కాదండి, ఆదివారం కాదండి, ఇంకా అందుకు పిల్లలల్లా ఇంటికని తింటారు. ఇంకా వద్దులేండి ఆదివారం పిల్లలు ఆంటీ ఏం చేస్తున్నావు అని వస్తారు పిల్లలు. ఇంకా బాగా వచ్చే పాటాడుకొని పోతారండి. నేను కూడా పిల్లలలోనే ఇంకా బాగా కలిసిపోతానండి. ఇంకా వాళ్ళు కూడా పిల్లలు ఆంటీ ఏం చేస్తున్నావు అని పిలిచి ఇంకా మాట్లాడి రొంచే టైంపాస్ వాళ్ళకు బాగుంటారండి. పిల్లలు బాగా కలిసిపోతారు. బాగా ఏది చెప్పినా పని పాపం చేసిస్తారు వాళ్ళు పిల్లలు. నేను కూడా అలానే చూసుకుంటాలేండి. వాళ్ళకి ఇష్టమైనది చేసి పెట్టడం, లేకపోతే చాక్లెట్లు అట్లా కొనియడం అట్లా చేస్తాను కాబట్టి వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తారు. పిల్లలు ఆట కొంచెం టైంపాస్ వాళ్ళకి సండే కదా అట్లా. అదే ఆ పాప ఇక్కడ వచ్చేసి మాట్లాడుతుంది. మా ఇంటి పక్కన పాప వచ్చేసింది. ఆ పాప వచ్చి మాట్లాడుతుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా తామడ పండ్లు, ఉల్లిగడ్డలు అన్నీ మగ్గిపోయాయండి. లాస్ట్ కొంచెం చింతపండు వేసేస్తున్నాను. ఇంకా దోశ పిండి కూడా కలిపి పెట్టానండి. ఇంకా పెన్నం పెట్టేసినాను. ఒక దిక్కు దోశ పెన్నం. ఇంకా పాప ట్యూషన్కి పోవాలి. ఇంకా తొందర చేయంటే నేను తినిపోతానులే అని చెప్పింది ఆ పాప. అందుకు నేను దెబ్బ తీసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఆ పాప ఎప్పుడో అడిగిందిలేండి. నేను ఇంకా మతికొచ్చి పిలిచినాను, తిందురా సుప్రియ అని. ఇంకా వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇంకా మగ్గిపోయినాయండి తామడపల్లి, ఉల్లిగడ్డలు. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఎర్రకారానికి ఇంకా ఉల్లిగడ్డ ఒక 2 టమాటా పండ్లు వేసుకొని, ఇంక ఉప్పు వేసుకొని, కారం వేసుకొని తగినంత ఎర్రగడ్డ కారానికి అండి భలే ఉంటుందండి. దోశ మీద ఉల్లిగడ్డ కారం అట్లా పట్టించుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇంక ఏ చట్నీ కూడా పనికిరాదు. ఇంకా తగినంత కారం, తగినంత ఉప్పు, ఉల్లిగడ్డలు ఒక 2 టమాటా పండ్లు వేసి మిర్చి పెట్టానండి. చూడండి ఎంత ఎర్రగా కనిపిస్తుందో. ఉల్లిగడ్డ కారం సూపర్ ఉంటుందండి. ఇంకా అంతా మెత్త మిర్చి పట్టి ఇంకొక గిన్నెలో తీసేసుకుంటున్నాను. అంతలోకే పెన్నం కూడా హీట్ ఎక్కుతుందిలే అని నేను ఇంకా అక్కడ పెన్నం కూడా పెట్టేశానండి, దోశల పెన్నం. ఇక్కడ వచ్చేసి బుడ్డపప్పులు ఉండి వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేస్తున్నాను అండి. బుడ్డల పచ్చడి చేద్దామని. చూడండి ఇంకా అన్నీ మగ్గబెట్టిన వెళ్ళ ఇంకా మిర్చి గిన్నెలు వేసేసుకుంటున్నాను. సూపర్ ఉంటాయండి దోశ చట్నీ. దోశ నాకైతే భలే. మన ఛానల్ మీరు చూసినట్టయితే నా టిఫిన్ ఏంటంటే దోశనే చెప్తానండి నేను. మీకు తెలిసింటే అది మన సబ్స్క్రైబర్కి దోశ అంటేనే చాలా ఇష్టం అండి నాకు. తగినంత ఉప్పు వేసేసుకుని ఇక్కడ మిర్చి పట్టేసేసాను చూడండి మెత్తగా. ఇంకొక దాంట్లో ఇంకా ఆయిల్ ఉందండి బాండీలో, దాంట్లోనే ఇంకా తీసి పెడుతున్నా. చట్నీ వచ్చేసి ఇంకా అంతా నీట్గా తీసి పెడుతున్నాను అండి. బుడ్డల చట్నీ భలే ఉన్నదిలేండి. చట్నీ కూడా బాగా కుదిరింది ఆ రోజు. ఇంకా తర్వాత ఇంకా పక్క పెట్టేసి ఇంకా దోశకి వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి ఉల్లిగడ్డ కారం, బుడ్డపప్పుల చట్నీ అండి భలే ఉంది అండి. అసలు సూపర్ ఉంది.
ఇక వచ్చేసి పిండి ఇంకా కలుపుకునే కదండి ఆల్రెడీ. ఇంకా పెనం కూడా హీట్ ఎక్కింది. ఇంకా దోశ వేసుకుంటున్నాను. ఆ పిల్ల ఇంకా బాగా నాగిస్తుందనండి, మాటలు చెప్తుంది వెనకల. రా ముందుకు, ఈడ ముందుకు అంటే ఆ పిల్ల రానంటుంది. అందుకు ఇంకా ఆ పిల్ల వెనకల ఇంకా ఈడ తీస్తుంది. ఆ పిల్ల వచ్చేసి వాళ్ళ అమ్మలో ఇంకా ఏం వద్దలే అన్నారంట. అందుకు ముందుకు, ఈడ ముందుకు రాకుంటుంది ఆ పాప. ముందు ప్లేన్ దోశ వేసుకుంటున్నానండి. బాగా వచ్చినాయండి, స్మూత్గా ఉన్నాయి దోశలు కూడా. చూడండి ఆ పాప నేను చెప్పి నగ్గిస్తుంది. ఒక దోశ వేసుకుంటానండి, ప్లేన్ దోశ అయిపోయింది. ఇక్కడ కారం దోశ వేసుకుంటున్నాను. సూపర్ ఉంటాయిలేండి దోశ. ఎవరికి ఇష్టం ఉండదండి దోశ అంటే, చాలా ఇష్టం నాకైతే. ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా ఉల్లిగడ్డ కారం మిర్చి పట్టి పెట్టాను కదండి, ఇంకా ఉల్లిగడ్డ కారం వేసేసుకుంటున్నాను. ఏమండి మీరు సండే స్పెషల్ ఏం చేసుకున్నారు? నేను ఈ వీడియో కంటిన్యూ కూడా రేపు పెట్టేస్తానండి. సండేది చాలా లెంత్ ఉందని నేను ఇంకా సగమే పెట్టేస్తున్నాను. రేపు కూడా చేస్తానండి వీడియో కంటిన్యూ వీడియో. మొత్తం చట్నీ అల్లా ఇంకా దోశకల్లా అట్లా బాగా పట్టించుకున్నాయండి. ఎగ్ దోశ వేసిస్తాలే అంటే ఆ పిల్ల వద్దు అంటే నాకు వద్దు అని చెప్పింది. ఆ పిల్ల కారం దోశ ఒక్కటే నాకు చాలు, ఏదొద్దు నాకు ఎగ్ దోశ అనింది. సర్లే ఇంకా ఆ పాప తినేదే మనం వేసేయాలి కదండి. కానీ కారం దోశనే ఇంకా వేసి, ఇక్కడ వచ్చేసి ఆ పాప ఇంకా ఆంటీ బాగా చేస్తున్నారు మీరు దోశలని ఇక్కడ వచ్చేసి మాట్లాడిస్తుంది ఆ పాప. నేను ఆ పాప వయసే పెడదాం అనుకున్నాయండి. ఇంకా అంతా డిస్టర్బెన్స్ ఉందండి. మార్క్స్ అందులో వద్దులేండి, బండి బగ్గీలు ఆటోలు మా ఇంకా అస్సలు వద్దులేండి. శబ్దాలు భలే వస్తాయండి. లేకపోతే నా డైరెక్ట్ వయసు పెడుతు నేను. చాలా డిస్టర్బెన్స్ అండి మా సందులో అయితే మటుకు. అందుకని తీసేసి వయసు అల్లంగా నేను వయసు ఇస్తున్నానండి, అంత డిస్టర్బెన్స్ ఉందని. ఇంకా వచ్చేసి కారం దోశ మళ్ళీ ఒక వాటర్ తిప్పేసానండి. ఇంకా అయిపోయిందండి. ఇంకా పాపకు ఇంకా పెట్టిద్దాము. పాపం ట్యూషన్ టైం అవుతుందండి. ఆ పాప ట్యూషన్కి పోవాలని ఇంకా పాప తొందరగా ఉంటుందని ఇంకా ట్యూషన్కి వచ్చినాక వస్తలే ఆంటీ మనం ఇంకా సీటీలు ఆట ఆడదాంలే అని నా పాప. పేపర్లు సీటీలు ఆడతారు కదా రాజు మంత్రి అని, ఆ ఆట ఆడదాంలేండి అంటే అని చెప్పింది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా బాగా నగిస్తుంది ఆ పాప. చూడండి తయారైపోయింది. ఇంకా పాపకే పెట్టిస్తున్నాను. ఇంకా మన తమ్ముళ్ళ కోసమని నేను ఇక్కడ వాట పట్టుకొని నడుకున్నాను ఫోటో కొట్టని. అంతే అండి, ఆ పాపకేసి ఇచ్చిన, నేను కూడా తినేసేసినాను. ఇంకా ఆ పాప తింటే నువ్వు రా ఆంటీ తిందురా, నువ్వు తిందంటే నేను అంకుల్ వచ్చినా తింతలేంటే లేదంటే తిందురా, నేను ఒకదాన్ని తినలేనని అంటే ఇంకా ఆ పాప అమ్మడి నేను కూడా తినేసాను. ఇంకా దోశలు అంటే ఇంకా నేను ఆగనండి, ఇంకా తినేస్తా. అందుకు తినేసేసాను. ఇంకా తొందరగా తినేసేసి ఇక్కడ మళ్ళీ ఇంకా బట్టలు దండిగా ఉన్నాయండి. ఇంకా బట్టలన్నా విండేద్దామని ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా సర్పేసేసి ఇంకా బట్టలు చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో, చాలా ఉన్నాయిలేండి. ఇంకా బట్టలల్లా పిండేద్దామని ఇంకా సర్పేసి నానేస్తున్నాను బట్టలల్లా. ఇంకా పిండేది ఇంకా అన్నీ చూపించలేండి, ఇంకా ఈడ పెట్టేయలేండి, ఆరేసేదే వెళ్ళగా. నేను ఇంకా పిల్లలు వచ్చినారండి. ఇంకా ఆ పిల్లలు వచ్చే టైంపాస్ ఎట్ట పోతుందో అసలు. నా పని కూడా నేను చేసుకోలేను, వంట కూడా. పిల్లలు ఇది ఒక 5-6 మంది వస్తారండి. బాగా ఆంటీ ఆంటీ అని ఇంకా బాగా ఆటాడుకొని ఇంకా బాగా పోతారు పిల్లలు అని. నేను ఇంకా ఈడో తీయలేకపోయానండి. ఇంకొక బట్టలు నానేసే వరకు తీశాను. ఇంకా అంతే అండి. మన వీడియో మీకు నచ్చినైతే లైక్, షేర్.